వైట్ పేజ్ అకాడమీ ఈరోజు సూపర్ ఫాస్ట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ టాపిక్, మోడీస్ ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశానికి అంచనా వేసిన జీడిపి వృద్ధి రేటు ఎంత శాతం అంటే 6.5%. అదే 2024-2025 ఆర్థిక సంవత్సరంలో ఎంత ఉంది అంటే 6.3% జీడిపి వృద్ధి రేటు ఉంది. నెక్స్ట్ టాపిక్, గెమ్మాన్ లైట్ వెయిట్ ఏఐ మోడల్ను ఏ కంపెనీ పరిచయం చేసింది? ఈ ఏఐ మోడల్ని పరిచయం చేసిన కంపెనీ ఏది అంటే గూగుల్. నెక్స్ట్ టాపిక్, వాటర్ సస్టైనబిలిటీ కాన్ఫరెన్స్ 2025 ఏ నగరంలో నిర్వహించబడింది? ఈ వాటర్ సస్టైనబిలిటీ కాన్ఫరెన్స్ను న్యూఢిల్లీలో నిర్వహించారు. దీనిని జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ వాటర్ మిషన్ మరియు బ్యూరో ఆఫ్ వాటర్ యూజ్ ఎఫిషియన్సీ మరియు ద ఎనర్జీ అండ్ ఇన్స్టిట్యూట్ సహకారంతో నిర్వహించారు. దీన్ని ప్రారంభించింది కేంద్ర జలశక్తి మంత్రి అయిన సిఆర్ పటేల్. నెక్స్ట్ టాపిక్, ఇటీవల ఏ సంస్థ కరుణ మరియు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది? ఆ నివేదిక ఏది? ఏ సంస్థ ఈ నివేదికను విడుదల చేసిందంటే WHO. ఈ WHO యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే జెనీవా. నెక్స్ట్ టాపిక్, పై డేను 2025 ఏ తేదీన జరుపుకుంటారు? పై డేను 2025 మార్చి 14న జరుపుకుంటారు. ఇది గణిత స్థిరాంకం. పై అంటే వృత్తం యొక్క చుట్టుకొలత మరియు దాని వ్యాసం యొక్క వృత్తంను సూచించే గణిత స్థిరాంకం. నెక్స్ట్ టాపిక్, నదుల కోసం అంతర్జాతీయ కార్యాచరణ దినోత్సవాన్ని 2025 ఏ తేదీన జరుపుకుంటారు? దీనిని మార్చి 14న జరుపుకుంటారు. నెక్స్ట్ టాపిక్, మార్చి 2025లో SCO అంటే షాంఘై కాన్ఫరెన్స్ ఆర్గనైజేషన్ రక్షణ అధికారుల సమావేశాన్ని ఏ దేశం నిర్వహిస్తుంది? దీనిని చైనా నిర్వహిస్తుంది. మార్చి 26 నుంచి 27 వరకు 2025న కింగ్డావ్లోని SCO రక్షణ అధికారుల సమావేశానికి చైనా ఆతిథ్యం ఇస్తుంది. షాంఘై సహకార సంస్థలోని సభ్య దేశాల మధ్య సహకారాన్ని చేకూర్చడం దీని యొక్క ముఖ్య లక్ష్యం. దీని యొక్క థీమ్ వచ్చేసి అప్హోల్డింగ్ ద షాంఘై స్పిరిట్, SCO ఆన్ ద మూవ్. నెక్స్ట్ టాపిక్, భారతదేశం తన మొట్టమొదటి అన్వేషణ లైసెన్స్ వేలాన్ని మార్చి 13, 2025న ఎక్కడ ప్రారంభించింది? దీనిని గోవాలో ప్రారంభించింది. నెక్స్ట్ టాపిక్, 100 సంవత్సరాలు పనిచేసే అణు బ్యాటరీను ఏ దేశం ఆవిష్కరించింది? ఈ అణు బ్యాటరీని ఆవిష్కరించిన దేశం ఏది అంటే చైనా. ఇది కార్బన్ 14 రేడియోధార్మిక ఐసోటోప్తో తయారు చేసిన బ్యాటరీ. ఈ బ్యాటరీ రేడియేషన్ ఉద్గారాల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని చేస్తుంది. ఈ బ్యాటరీని అభివృద్ధి చేసిన సంస్థ ఏది అంటే చైనా నార్త్ వెస్ట్ నార్మల్ యూనివర్సిటీ మరియు బెటా ఫార్మటిక్. నెక్స్ట్ టాపిక్, ఆప్టిమస్ హ్యూమనాయిడ్ రోబోను ఎవరు అభివృద్ధి చేస్తున్నారు? దీనిని అభివృద్ధి చేసేది ఎవరు అంటే టెస్లా. నెక్స్ట్ టాపిక్, ఆస్క్ దిశ 2.0 AI చాట్బట్ను ఏ సంస్థ ప్రవేశపెట్టింది? దీనిని ప్రవేశపెట్టిన సంస్థ IRCTC. IRCTC అంటే ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్. ఈ ఆస్క్ దిశ 2.0 అనేది వాయిస్ ఆధారంగా పనిచేసేది. ఆస్క్ దిశ ఇది ఎందుకోసం ఏర్పాటు చేయబడిందంటే రైల్వే టికెట్ కోసం దీనిని 2018లో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ టాపిక్, పురమిత్ర మొబైల్ యాప్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఈ పురమిత్ర మొబైల్ యాప్ను ఆంధ్రప్రదేశ్లోని తణుకు జిల్లాలో ప్రారంభించారు. దీనిని మార్చి 15న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఇది ఎవరి ఆధ్వర్యంలో ప్రారంభించారంటే మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ. నెక్స్ట్ టాపిక్, UNAT అంటే యునైటెడ్ నేషన్స్ 80 ఇనిషియేటివ్ లక్ష్యం ఏమిటి? ఈ UNAT యొక్క లక్ష్యం ఏమిటంటే ఆర్థిక నిధులు తగ్గుతున్న నేపథ్యంలో వ్యవస్థను సులభతరం చేయడం మరియు సమర్థవంతం చేయడం. ఈ UNATని ప్రారంభించింది ఎవరు అంటే UN ప్రధాన కార్యదర్శి అయిన ఆంటోనియో గ్యూటెరస్.
ఇందులో భారతదేశం ఎప్పుడు చేరిందంటే 1945లో. నెక్స్ట్ టాపిక్, మార్బరక్ వైరస్ వ్యాధిని నిర్మూలించిన దేశం ఏది అంటే టాంజానియా. టాంజానియా ఇది ఆఫ్రికా ఖండంలోని ఒక ప్రాంతం. ఈ టాంజానియా యొక్క రాజధాని ఏది అంటే డొడోమా. నెక్స్ట్ టాపిక్, ఫిలిబిట్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది? ఈ ఫిలిబిట్ టైగర్ రిజర్వ్ ఉత్తరప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ టాపిక్, 2024 హాకీ ఇండియా ప్రకటించిన ఉత్తమ ప్లేయర్ అవార్డు ఎవరికి దక్కింది? ఈ 2024 హాకీ ఇండియా ఉత్తమ ప్లేయర్ అవార్డు హార్మన్ ప్రీత్ సింగ్ మరియు మహిళా సీనియర్ గోల్ కీపర్ అయిన సవితా పునియాకి ఈ అవార్డు దక్కింది. నెక్స్ట్ టాపిక్, జిఎస్ఐ అంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్గా ప్రస్తుతం ఎవరు వ్యవహరిస్తున్నారు? ఈ జిఎస్ఐ యొక్క ప్రస్తుత డైరెక్టర్ ఎవరు అంటే అసిత్ సహా. జిఎస్ఐను ఎప్పుడు స్థాపించారంటే 1851. ఈ జిఎస్ఐ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే కోల్కతా. నెక్స్ట్ టాపిక్, జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్గా ప్రస్తుతం ఎవరు బాధ్యతలను వహిస్తున్నారంటే విజయ్ కిషోర్ రహత్కర్. నెక్స్ట్ టాపిక్, WPL అంటే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ముంబై ఇండియన్స్ 2025 రెండవసారి ఇది ఎవరిపై విజయం సాధించింది? WPL ముంబై ఇండియన్స్ 2025లో రెండవసారి ఢిల్లీ క్యాపిటల్స్ పై విజయాన్ని సాధించింది. ఇందులో టోటల్గా 5 టీమ్స్ పాల్గొన్నాయి. ఈ WPL ఎప్పుడు ప్రారంభమైందంటే 2023. ముంబై ఇండియన్స్ యొక్క కెప్టెన్ ఎవరు అంటే హార్మన్ ప్రీత్ కౌర్. సో ఇది ఈరోజు క్లాస్కి సంబంధించిన PDF యాప్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.